హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎల్లీస్ వరల్డ్. నేను మీకు ఒక ఫెర్టిలైజర్ చూపించాను కదండి, క్రిస్మస్ కానుకగా, న్యూ ఇయర్ కానుకగా అని. ఆ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఐ థింక్ ఒక 10 రోజులు అయింది అది ఇచ్చి. రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది మీకు చూపిస్తాను. అయితే ఆ వీడియో ఎక్కువ మంది చూడలేదు. సో ఈ వీడియో చూస్తూ అసలు ఆ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకోవాలనే వాళ్ళ కోసం ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వీడియో మీరు చూడొచ్చు. చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందంటే, ఇది దానిమ్మ ఫ్లవర్ ప్లాంట్ అండి. చూసారా ఎన్ని మొగ్గలో, చూడండి ఎంతలా మొగ్గలు వేసిందో చూడండి. అదేవిధంగా ఇది స్వీట్ లెమను. అప్పటికి ఒక బ్యాచ్ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ ఇగో ఈ చిగుర్లు, ఈ చిగుర్లోంచి ఫ్లవరింగ్ అనేది చూడండి ఎంత చక్కగా వస్తున్నదో. అలాగే ఇక్కడ నేరేడు పూత మీరు చూడొచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో నేరేడు పూత. చూడండి మామిడి పూత బయలుదేరింది. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మీరు 2 నెలల దాకా ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వక్కర్లేదు. చిగుర్లు చూడండి. ఇంకొక అద్భుతం చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారా, ఇదంతా వాటర్ యాపిల్ పూత వేసుకుంటా వస్తున్నది. చూడండి ఎంత చక్కగా పూత వేస్తున్నది అంటే భలే ఆశ్చర్యంగా ఉంది నాకైతే. జామకి వాటిలన్నిటికీ కూడా చిగుర్లు అయితే మొదలయ్యాయి. ఈ చిగుర్లోంచి మీకు డెఫినెట్ గా పూత అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇగో చూడండి మొగ్గలు కనబడుతున్నాయి ఇక్కడ. అలాగే సపోటా కూడా చిగుర్లు వేసుకుంటా వస్తున్నది. ఆ చిగుర్లోంచి ఖచ్చితంగా పూత అనేది వస్తుంది. ఇదైతే సురేనామ్ చెర్రీ అండి. సురేనామ్ చెర్రీలో బిగ్ వెరైటీ మాట. చాలా పెద్దగా ఉసిరికాయలాగా ఉంటాయి. ఇంక ఇది కొంచెం పండుతుంది. ఇంకా దీనికి చూడండి పూత అయితే ఎంత బాగా వచ్చేసిందో. ఈసారి చాలా ఎక్కువ సురేనామ్ చెర్రీలు అయితే మనకు ఖచ్చితంగా వస్తాయి. ఇంకా చాలా అద్భుతాలు చూపిస్తాను చూడండి. ఇంకో నిమ్మ చెట్టు కండి అది. నిమ్మ పూత చూసారా, ఇదంతా నిమ్మ పూత మాట. ఎలా ఉందో చూడండి. అసలు ఇంకా నిజంగా ఇది ఒక వండరే. మీకు చాలా పెద్ద వండర్ ఇది. ఇది మధుకామిని మాట. చూడండి ఫ్లవర్స్ ఎంత చక్కగా వచ్చేసాయో మధుకామినికి. ఇక్కడ నుంచున్నామంటే చాలా అసలు మంచి సువాసన, అసలు చాలా బాగుంటది ఇది. ఇకపోతే ఇది ఇక్కడ కూడా చూడండి, ఈ నిమ్మ చెట్టు కూడా చాలా పూత చిగుర్లు వేస్తున్నది. ఈ చిగుర్లోంచి పూత డెఫినెట్ గా వస్తుంది. ఇదైతే మనకి పీనట్ బటరు. చూడండి పూత. మునక్కాడలు కూడా హెల్దీగా ఎదుగుతాయి. ఆల్రెడీ ఫస్టే దీనికి పూత ఉండేదండి, ఇప్పుడు ఇవి హెల్దీగా ఎదుగుతాయి. ఈ దానిమ్మ వేసి చాలా రోజులైందండి. ఇప్పటికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత. ఇది కూడా నిమ్మ చెట్టే. దీనికి ఎప్పటి నుంచో పూతలు రావట్లేదని బాధపడుతున్నాను. చూడండి పూత ఎంత బాగా వస్తున్నదో. చూడండి నాకు ఎంతో ఇష్టమైన నిమ్మ చెట్టు ఇది. ఈ చెట్టుకి ఇప్పుడు ఎంత ఫ్లవరింగ్ ఉందంటే చూడండి. అంటే ఆ ఫ్లవరింగ్ అంతా కూడా పూత కింద మారిపోయి, కాయల కింద, పిందెల కింద మారిపోయింది. చూడండి మళ్ళీ చిగుర్లు వేసుకుంటా వచ్చేస్తుంది అనమాట. అదే విధంగా ఇక్కడ సూర్యనామ చెర్రీ కూడా పూత మీద ఉంది. వీటి ఫ్రూటింగ్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. ఇవన్నీ కూడా చిగుర్లు వేస్తున్నాయి. మొత్తం చిగుర్ల మీదే ఉన్నాయి. చూడండి ఎడీనియమ్స్ కి అయితే మొగ్గలు అనేవి మొదలయ్యాయి. ఇది నారింజ కూడా పూత అనేది మొదలైంది. చూడొచ్చు మీరు అక్కడ దగ్గరగా చూస్తే పూత కనబడుతుంది. ఇకపోతే ఈ మామిడి చెట్టు కూడా చూడండి, ఇందులోంచి గ్యారంటీగా పూత అనేది వస్తుంది. ఈ నిమ్మ చెట్టు చూడండి మొత్తం చిగుర్లు వేసేసింది. ఈ చిగురులోంచి మీకు పూత ఒక 10 days లో ఖచ్చితంగా పూత అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ కొంచెం వస్తున్నది. ఇకపోతే గులాబీ మొక్కలు కూడా కొత్త చిగుర్లు అనేవి వేస్తున్నాయి. ఇదైతే గ్రీన్ గులాబీ అంటారు కదా, గ్రీన్ రోజ్. చూడండి ఎన్ని మొగ్గలు వేసిందో. చూడండి అన్ని చక్కగా ఉన్నాయండి. చాలా బాగా పనిచేసింది ఫెర్టిలైజరు. మీకు ఇంకా చూపిస్తా చూడండి. ఇది పంపర్ పనాస అంటారు కదా, ఇది పంపర్ పనాస. ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వచ్చింది. చాలా పెద్ద కాయలు ఉంటాయి. మరి ఇది ఎన్ని నిలుస్తుందో ఏంటో మనకైతే తెలీదు. అన్ని చెట్ల మీద మటుకు ఈ ఫెర్టిలైజర్ అయితే మటుకు చాలా అంటే చాలా బాగా పనిచేసిందండి.
ఈ కాయలు బాగా మంచిగా ఎదగడానికి ఫెర్టిలైజర్ ఉపయోగపడుతుంది, ఫ్లవరింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇది ఇప్పుడు దాకా నా దగ్గర ఎప్పుడూ పూత రాలేదు. ఇది ఒక నేరేడు, ఐ థింక్ వైట్ నేరేడో ఏదో, ఇది తెలియదు కాయ కాస్తే కానీ. ఇగో చూసారా మొగ్గలేసింది, చక్కగా ఉన్నాయి అన్ని చెట్లు. మీరు ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్ని అయితే మీ మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు. వీటిలోంచి కూడా ఇది ముద్దవి మాట అమర్ లిల్లీస్. వీటిలో మొగ్గల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తాయో చూడాలి. మరి ఈ ఫెర్టిలైజర్ లింక్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరు ఖచ్చితంగా దీన్ని యూస్ చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇది మన కమలా అంటారు కదా, కమలా చెట్టు. ఇది మొత్తం చిగురుతోనే ఉంది, అందులోంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. మన బుజ్జి చెట్టు ఇది ఏంటంటే పప్పు ఉసిరి, ఇది కూడా మొగ్గలు ఖచ్చితంగా వచ్చేస్తాయి. మరి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇచ్చిన తర్వాత రిజల్ట్ కూడా మీకు చూపిస్తే మీరు కూడా యూస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఫెర్టిలైజర్ని. అందుకనే మీకు ఈ వీడియో చేస్తున్నా. గ్రామ భారతి ప్రెసిడెంట్ శ్రీమతి సూర్యకళ గారు మన ఎలిస్ వరల్డ్కి వచ్చారు, మన గార్డెన్ చూడడానికి, నర్సరీ చూడడానికి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. మేడం, మరి ఎలా అనిపించింది నర్సరీ అండ్ మా గార్డెన్, టెర్రస్ గార్డెన్? మీకంటే ఎక్కువ ఆనందంగా మాకు. అవునా? అర్బన్ ఫార్మర్స్ మీరంతా ఒక నర్సరీ నడపడమే కాకుండా ఎలిజబెత్ గారు ఇలా టెర్రస్ గార్డెన్ కూడా చేస్తున్నారు. మనందరికీ స్ఫూర్తి. చాలా మందికి టెర్రసెస్ ఉంటాయి, నిర్వీర్యంగా ఉంటాయి. ఇక్కడ చూస్తే కొన్ని వందల రకాల మొక్కల్ని ఆవిడ ఎంత ప్రేమగా పెంచుతున్నారు. ఒక్కొక్క మొక్క పేరు, అది ఇప్పుడు పెట్టారు, దాని రకం ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి చెప్పగలుగుతున్నారు. మనం రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు పొట్టి చేతులతో పంపించరు. మన ఎలిజబెత్ గారు కూడా ఎర్రబచ్చలి, నిమ్మకాయలో 4 రకాలు ఇచ్చారు చూడండి. స్వీట్ లెమన్ కూడా ఇచ్చారు, సలాడ్ లెమన్ కూడా ఇచ్చారు. అసలు నిమ్మలో ఎన్ని రకాలు నేను మొదటిసారి చూస్తున్నా. అది కూడా ఒక టెర్రస్ గార్డెన్ లో. చాలా గొప్ప విషయం, అభినందనీయం. మీకు, మీ శ్రీవారికి చాలా సంతోషం. మీ దగ్గరికి మేము రావడం, ఇవన్నీ తెలుసుకోవడం చాలా సంతోషం. గ్రేప్స్ కూడా ఉన్నాయి ఎలిజబెత్ గారి దగ్గర. టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు గ్రేప్స్ కూడా పండించవచ్చు, పెంచవచ్చు అని ఒక స్ఫూర్తిని ఇచ్చారు ఎలిజబెత్ గారు. ఈరోజు మొదటిసారి చూస్తున్నాను నేను గ్రేప్ గార్డెన్ని ఒక టెర్రస్ గార్డెన్లో. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూర్యకళ గారు వదిన గారు వచ్చారన్నమాట, ఆవిడ కవిత గారు ఫ్రమ్ యూఎస్ఏ అన్నమాట. మేడం, మీకు ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. ఈ మధ్య నేను చూస్తున్నాను టెర్రస్ గార్డెన్స్ చేస్తున్నారు, అందులో మీరు చాలా మొక్కల్ని నాటారు. నేను సొంతగా చూడడం ఇది ఫస్ట్ టైము, కాకపోతే నేను లైవ్గా చూడడం అంటే ఇదే ఫస్ట్ టైము. చాలా చక్కగా అనిపించింది. అన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి, చాలా గొప్ప విషయం. ధన్యవాదాలండి నాకు చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వచ్చినందుకు. సూర్యకళ గారు వాళ్ళ మామయ్య గారు రామముని గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ గార్డెన్ అది మీకు ఎలా అనిపించింది? ఎలిజబెత్ గారు ఎలిజబెత్ గారు ఎట్లా ఉన్నారు? దీని యొక్క నర్సరీ కానివ్వండి, తర్వాత టెర్రస్ గార్డెన్ ఏదైతే ఉందో ఇది ఎంత అద్భుతంగా ఉందంటే, తక్కువ ప్లేస్లో వాటి మొక్కల యొక్క పోషణ, తర్వాత సేంద్రియ ఎరువులతో ఆర్గానిక్ పద్ధతిలో ఏర్పాటు చేయడం, తర్వాత వారి బొటానికల్ గార్డెన్ కానీ ఇంకెవరైనా విద్యార్థులు కనుక బొటానికల్ టూర్ వెళ్తే కూడా ఒకే చోట ఇవన్నీ చూడడానికి, వారి లైఫ్లో ఉపయోగించడానికి, పెద్ద పెద్ద అడవుల్లో ఎక్కడో వెళ్ళి చూసేదానికంటే ఇక్కడ అన్నీ వారికి టెక్నికల్గా, సైంటిఫిక్గా ఉపయోగపడతాయి. తర్వాత మీరు ఈ అవకాశం ఇచ్చి చూడడానికి, ఎందుకంటే ఎన్నో రూప్ గార్డెన్ చూసాను కానీ సగం చచ్చి ఉంటున్నాయి, సగం ఇది అవుతున్నాయి, కానీ ఇక్కడ అన్నీ సజీవంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.